ఏపీలో శాంతి శూన్యం, డ్రగ్స్ దందా బహిర్గతం, జగన్ సీరియస్ వార్నింగ్. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, డ్రగ్స్ సంస్కృతి విపరీతంగా పెరిగిపోయిందని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికార పార్టీకి చెందిన ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఈ ఘటన కేవలం ఒక వ్యక్తికి సంబంధించినది కాదని, రాష్ట్రంలో వ్యవస్థాగతంగా ఉన్న లోపాలకు నిదర్శనమని జగన్ విమర్శించారు. నేడు వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఏపీలో మత్తు పదార్థాల దందా యథేచ్ఛంగా సాగుతోందని జగన్ ఆరోపించారు. మహిళలపై ఆకృత్యాలు, మోసాలు జరుగుతుంటే కూటమి ప్రభుత్వం కేవలం కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన పాలన, భద్రత, జవాబుదారీతనం అవసరమని స్పష్టం చేశారు. ఈ ప్రజా సమస్యలపై తమ పార్టీ రాజీ లేని పోరాటం చేస్తుందని జగన్ హెచ్చరించారు. డ్రగ్స్ వ్యవహారంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా తీవ్రంగా స్పందించారు. పట్టుబడిన ఎంపీని తక్షణమే పార్లమెంట్ నుంచి శాశ్వతంగా అనర్హుడిగా ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. డ్రగ్స్ రహిత రాష్ట్రం అని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే ఆ ఎంపీని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని షర్మిల పట్టుబట్టారు.